వివరాలు ఇది ప్యూర్లీ పర్సనల్ ఇష్యూ కాలేజీ రిలేటెడ్ కాదు. షీస్ అవుట్ ఆఫ్ డేంజర్ మేడం. సూసైడ్ లెటర్ కూడా వచ్చింది, పంపిస్తున్నాను. నాకే అది అంటే ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఓకే చెప్పండి మేడం. ఐఎమ్ డాక్టర్ రాజేశ్వరి, ప్రిన్సిపాల్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. నాకు ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే తెలిసిందండి, సెకండ్ ఇయర్ పీజీ చేస్తుంది ఓబీజీ డిపార్ట్మెంట్లో తేజస్విని అని, వాళ్ళ నేటివ్ ప్లేస్ గుంటూరు. ఆ అమ్మాయి సూసైడ్కి ట్రై చేసిందని. నిన్ననేమో కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యింది. కౌన్సిలింగ్కి అని వాళ్ళ హెచ్ఓడి సైకాట్రీ డిపార్ట్మెంట్కి పంపించారు. కౌన్సిలింగ్ తీసుకొని ట్రీట్మెంట్లో ఉంది. కానీ సడన్గా ఇవాళ మార్నింగ్ చూస్తే రూమ్లో కొలాప్స్ అయ్యి ఉందంట. ట్యాబ్లెట్లు ఏమో తీసుకుంది, ఎక్సెసివ్ సైకాట్రీ ట్యాబ్లెట్లు. వెంటనే నెక్స్ట్ తీసుకొచ్చి ఆ క్యాజువాలిటీలో అడ్మిట్ చేశారు. నౌ షీఈస్ అండర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే అమ్మాయి ఇది కూడా ఇచ్చిందండి, నా చావుకి ఎవరు కారణం కాదు నేనే అని. అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. తను ట్రై చేసింది. యాక్చువల్గా ఏంటంటే సమ్ లవ్ అఫేర్ ఏదో ఉంది. పేరెంట్స్ ఏమో మ్యారేజెస్కి అవుట్ సైడ్ చూస్తున్నారు. దాని నుంచి అది అమ్మాయికి ఇంట్రెస్ట్ లేక వాళ్ళ పేరెంట్స్కి బాయ్ ఫ్రెండ్కి కూడా సారీ అని పెట్టింది. సారీ పృథ్వీ, సారీ పేరెంట్స్ అని, సారీ వాళ్ళ గీతాలక్ష్మి హెచ్ఓడికి అని పెట్టి మెసేజ్ ఉంది నా దగ్గర. ఇన్ఫర్మేషన్ అయితే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం క్యాజువాలిటీలో ఉంది. కండిషనర్ హాస్పిటల్ దీని నుంచి కాదు, పర్సనల్ ఇష్యూస్. అందరి పర్సనల్సేనండి ఇక్కడ, అసలు ఇదేం లేదు. క్లియర్గా తను రాసింది కూడా ఉంది, పర్సనల్ ఇష్యూ. ఒకసారి చూపిస్తాను. కాన్సెప్ట్ ప్రాపర్లీ కరెక్ట్గా ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పేరెంట్స్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు ముందే. ఫస్ట్ టైం మార్నింగే వాళ్ళ మదర్ వస్తున్నట్లు కూడా చెప్పారు. గుంటూరు నుంచి వస్తున్నారు. నో ప్రాబ్లం. 5 నిమిషాలు ఆగైనా ఉన్నది.